మంది లెబనీస్ పౌరులు మృతి చెందారు. హెజ్బొల్లా ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ పైన కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో హెజ్బొల్లాకి కాబోయే చీఫ్ హమేష్ సఫీద్దీన్ మృతి చెందారు. లెబనాన్ చుట్టూ మోహరించాయి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా కూడా. మరోవైపు ఇరాన్ పైన ప్రతీకార దాడులకు సిద్ధమవుతోంది ఇజ్రాయెల్. ఇక ఇజ్రాయెల్ ప్రతి దాడి దారుణంగా ఉండే అవకాశం ఉందంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. ఇరాన్ న్యూక్లియర్ ఆయిల్ రిసోర్సెస్ ఇజ్రాయెల్ టార్గెట్ చేసే ఛాన్స్ కనబడుతోంది. ఏకంగా ఇరాన్ న్యూక్లియర్ అంటే అది పెను విషాదం నింపే అవకాశం. ఎందుకంటే ఇరాన్ ఏ ప్రధానమైనటువంటి అలా ఒక బలంతో ముందుకు వెళ్తుందో ఆ బలాన్ని ఢీకొట్టే ప్రయత్నం ఇజ్రాయెల్ చేసే ఛాన్స్ ఉంది. ఆ బలాన్ని పూర్తిగా కూడా ధ్వంసం చేసే ఛాన్స్ ఉన్నట్టుగా అంతర్జాతీయంగా నిపుణులు చెప్తున్నారు. ఇక ఇదే జరిగితే పరిస్థితి తీవ్రంగా ఉండే అవకాశం ఉంది ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు హెజ్బొల్లాకు సంబంధించినటువంటి కాబోయే చీఫ్ ఇప్పటికే నస్రల్లాని అంతమొందించడం మనం చూసాం. ఆ తర్వాత కాబోయేటువంటి చీఫ్ హమేష్ పైన కూడా దాడి చేయడం ఆయన్ని పూర్తిగా చంపేయడం లాంటి చూసాం. ఇక తాజాగా లెబనాన్పై బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్. తెల్లవారుజాము నుంచి కూడా బీరూట్ సిటీతో పాటుగా ఎయిర్పోర్ట్ టార్గెట్గా అక్కడ దాడులు కొనసాగాయి. సుమారుగా 37 మంది లెబనీస్ పౌరులు మృతి చెందారు. ఇక హెజ్బొల్లా ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ పైన దాడి చేయడంతో ఈ దాడిలో హెజ్బొల్లా చీఫ్ హమేష్ సఫీద్దీన్ మృతి చెందారు. ఒకసారి అక్కడ ఆ బాంబుల వర్షం మనం చూద్దాం. బీరూట్ ఎయిర్పోర్ట్ దగ్గర హెజ్బొల్లా హెడ్ క్వార్టర్స్ పైన ఆ తర్వాత పెద్ద ఎత్తున దాడులు జరగడం చూస్తున్నాం మనం. సో ఈ దాడుల్లో మీకు కనబడుతున్న ఫోటోలో హమేష్ సఫీద్దీన్ నస్రల్లా వారసుడు. ఇప్పటికే నస్రల్లాను చంపడం మనం చూసాం. హెజ్బొల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి హెజ్బొల్లా చైర్మన్ అయినటువంటి నస్రల్లాను మట్టు పెట్టడం చూసాం. ఇప్పుడు తాజాగా తదుపరి హెజ్బొల్లా చీఫ్ కాబోతున్నటువంటి హమేష్ సఫీద్దీన్ని కూడా అంతమొందించింది ఇజ్రాయెల్. ఇక ఇజ్రాయెల్ లెబనాన్పై బాంబుల వర్షం కురిపించడంతో 37 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ దాడుల్లో 37 మంది లెబనీస్ పౌరులు మృతి చెందారు. సో దానికి సంబంధించి ఒకసారి దృశ్యాలు చూసే ప్రయత్నం చేద్దాం. Ba. రైట్, వరుసగా భీకర దాడులు కొనసాగుతున్నాయి. మొదట ఇజ్రాయెల్ తన వార్ని ప్రకటించేసి అటు లెబనాన్, సిరియా, గాజా స్ట్రిప్ పైన మొదలైనప్పటి నుంచి మొదలుకుంటే సుమారుగా 6-7 నెలలు కావస్తోంది. ఇదే భీకర దాడులు కొనసాగుతున్నాయి. మొన్నటికి మొన్న అప్పటి వరకు కాస్త నివురు గప్పిన నిప్పులాగా చూసినటువంటి ఇరాన్ ఒక్కసారిగా ఇజ్రాయెల్పై దాడి చేసింది. సుమారుగా సెకండ్కి 2 బాంబుల చొప్పున కొన్ని 10ల సంఖ్యలో 100ల సంఖ్యలోనే బాంబులు ప్రయోగించింది ఇజ్రాయెల్ పైన. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తన ఐరన్ డోమ్ సహాయంతో, అంటే పైన శాటిలైట్ సహాయంతో ఒక అంతరిక్షం ఆకాశంలో పూర్తిగా ఒక ఐరన్ డోమ్ నిర్మించుకొని ఉంది. అంటే ఏదైనా ఒక బాంబు కనుక పడ్డా, లేదంటే క్షిపణులు కనుక దాడి చేసినా కూడా, వాటి నుంచి శాటిలైట్ కనుక దాడి చేసినా కూడా కొంత వాటి నుంచి రక్షించుకునేందుకు ఐరన్ డోమ్ని ఏర్పాటు చేశారు. అయితే ఇరాన్ దాడి చేయడంతో ఇరాన్ గతంలోనే హెజ్బొల్లా తన ప్రతీకార దాడిని ఇజ్రాయెల్పై చూపించిన నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ప్రస్తుతానికి హెజ్బొల్లాపై దాడి చేసింది, లెబనాన్పై దాడి చేసింది, బీరూట్ దగ్గర దాడి చేసింది, ఆ తర్వాత లెబనాన్ ఎయిర్పోర్ట్ కూడా దాడి చేసింది. నిన్న జరిగిన ఈ దాడిలో సుమారుగా 37 మంది మృతి చెందారు. ఇక రేపో మాపో ఎప్పుడు ఏ క్షణమైనా కూడా ఇరాన్ పైన ఇజ్రాయెల్ విరుచుకుపడే అవకాశం కనబడుతోంది. అయితే ఇజ్రాయెల్ టార్గెట్ పూర్తిగా కూడా ఇరాన్ న్యూక్లియర్ ఆయిల్ సంబంధించినటువంటి ఆ పరిశ్రమలే టార్గెట్గా ముందుకు వెళ్తోంది. న్యూక్లియర్ స్థలాల్లో కనుక ఈ ఇజ్రాయెల్ కనుక టార్గెట్ చేసి ఇరాన్పై కనుక దాడులు చేస్తే ఆ రియాక్షన్ వేరే రకంగా ఉంటుంది, ఆ తీవ్రత వేరే రకంగా ఉండబోతోంది. పెద్ద ఎత్తున ఒక్కసారిగా విధ్వంసమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు ఇజ్రాయెల్ దగ్గర అదే స్థాయిలో టెక్నాలజీ ఉంది, పైపెచ్చు అమెరికా కూడా సంపూర్ణమైనటువంటి ప్రత్యక్ష వారి యొక్క హెల్ప్ని కూడా చేస్తోంది, ప్రత్యక్షంగా పూర్తి సహకారం అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కనుక తన బలాబలను కూడగట్టుకొని ఇరాన్పై కనుక దాడి చేస్తే ఆ తీవ్రత
మరో రకంగా ఉండే అవకాశం ఉంది. సో నిన్న జరిగిన దాడులకు గాను లెబనీస్ సంబంధించిన 37 మంది లెబనీస్ మరణించారు. లెబనాన్పై దాడి జరిగింది. మరోవైపు చాలా కీలకం హెజ్బొల్లా తదుపరి చీఫ్ కాబోతున్నటువంటి హమేష్ సఫీదున్పై కూడా దాడి చేసి హెజ్బొల్లా హెడ్ క్వార్టర్స్పై దాడి చేసి ఆ చీఫ్ను కూడా అంతమొందించింది. పూర్తిగా బాధ్యతలు చేపట్టి యాక్షన్ ప్లాన్లోకి రాకమునిపే ఆ చీఫ్ను కూడా అంతమొందించింది ఇజ్రాయెల్. Ba. పెద్ద షాపింగ్ ప్రపంచం విఎంఆర్ షాపింగ్ మాల్ మన అనంతపురంలో పాయల్ రాజ్పుత్ మరియు నభా నటేష్ గారిచే అక్టోబర్ 4న గొప్ప ప్రారంభం. విఎంఆర్ షాపింగ్ మాల్. పశ్చిమాసియాలో హైటెన్షన్ కొనసాగుతూనే ఉంది. లెబనాన్ పైన బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్. తెల్లవారుజామున బీరుట్ సిటీతో పాటుగా ఎయిర్పోర్ట్ టార్గెట్గా ఈ దాడులు కొనసాగాయి. ఈ దాడుల్లో 37 మంది లెబనీస్ పౌరులు మృతి చెందారు. హెజ్బొల్లా ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ పైన కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో హెజ్బొల్లాకి కాబోయే చీఫ్ హమేష్ సఫీదున్ మృతి చెందారు. లెబనాన్ చుట్టూ మోహరించాయి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా కూడా. మరోవైపు ఇరాన్ పైన ప్రతీకార దాడులకు సిద్ధమవుతోంది ఇజ్రాయెల్. ఇక ఇజ్రాయెల్ ప్రతి దాడి దారుణంగా ఉండే అవకాశం ఉందంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. ఇరాన్ న్యూక్లియర్ ఆయిల్ రిసోర్సెస్ ఇజ్రాయెల్ టార్గెట్ చేసే ఛాన్స్ కనబడుతోంది. ఏకంగా ఇరాన్ న్యూక్లియర్ అంటే అది పెను విషాదం నింపే అవకాశం. ఎందుకంటే ఇరాన్ ఏ ప్రధానమైనటువంటి ఒక బలంతో ముందుకు వెళ్తుందో ఆ బలాన్ని ఢీకొట్టే ప్రయత్నం ఇజ్రాయెల్ చేసే ఛాన్స్ ఉంది. ఆ బలాన్ని పూర్తిగా కూడా ధ్వంసం చేసే ఛాన్స్ ఉన్నట్టుగా అంతర్జాతీయంగా నిపుణులు చెప్తున్నారు. ఇక ఇదే జరిగితే పరిస్థితి తీవ్రంగా ఉండే అవకాశం ఉంది ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు హెజ్బొల్లాకు సంబంధించినటువంటి కాబోయే చీఫ్ ఇప్పటికే